ఈ లెక్క నేర్చుకుందాం. మీ స్నేహితుడిని ఒక చదరం అంటే స్క్వేర్ గీయమని చెప్పండి. చదరం యొక్క 4 మూలలను కలుపుతూ ఇంటూ గీయమనండి. ఆ తర్వాత చదరం 4 మూలల అతనికి ఇష్టం వచ్చిన అంకెలు వేసుకోమని చెప్పండి. అలాగే చదరం మధ్యలో ఒక నెంబరు అతనికి ఇష్టం వచ్చిన అంకె వేసుకోమని చెప్పండి. అతను తను గీసిన చదరం వేసిన అంకెలు మీకు చూపించనక్కర్లేదు. ఇలా చదరం గీసి అంకెలు వేసుకున్న తర్వాత మీరు అతనిని మొదట చదరానికి 4 మూలలా వేసిన 4 అంకెలు కలిపి మొత్తం చెప్పమనండి. తర్వాత ఇంటూ షేపులో ఒకవైపు ఉన్న 3 అంకెల మొత్తం చెప్పమనండి. ఆ తర్వాత ఇంటూ షేపులో ఉన్న రెండో వైపు ఉన్న 3 అంకెల మొత్తాన్ని చెప్పమనండి. అతను అలా చెప్పినప్పుడు అతను చదరం మధ్యన వేసిన అంకె ఎంతో వెంటనే మీరు చెప్పగలరు. దీనికి ఒక చిన్న చిట్కా ఉంది, అది ఇప్పుడు తెలుసుకుందాము. మొదట చదరం చుట్టూ ఉన్న 4 అంకెల మొత్తం 68 అని చెబుతాడు. తర్వాత ఇంటూ షేపులో ఒకవైపు ఉన్న 3 అంకెల మొత్తం 56 అని చెబుతాడు. ఆ తర్వాత ఇంటూ షేప్లో ఉన్న రెండో వైపు ఉన్న 3 అంకెల మొత్తం 46 అని చెబుతాడు. ఈ 3 అంకెలు మీకు చెప్పగానే మీరు అతను చదరం మధ్య వేసుకున్న అంకె చెప్పవచ్చు. ఎలాగంటే ముందు ఇంటూ షేప్లో చెప్పిన 2 సంఖ్యలు అంటే 56, 46 కలపాలి. అప్పుడు 102 వస్తుంది. ఈ 102లోంచి మొదట చదరం 4 మూలలా కూడి చెప్పిన అంకె అంటే 68 తీసివేయాలి. అంటే 102లో నుంచి 68 తీసివేస్తే 34 వస్తుంది. మీ స్నేహితుడు చదరం మధ్య వేసిన సంఖ్య దీనిలో సరిగ్గా సగం ఉంటుంది, అంటే 17 అన్నమాట. ఇలాగే మీ స్నేహితుడు అతని ఇష్టం వచ్చిన అంకెలు ఏమి వేసుకున్నా సరే అతను చెప్పిన 3 సంఖ్యలను బట్టి మధ్య వేసిన అంకె వెంటనే చెప్పవచ్చు.